విజయ చాలా పిసినారిది. అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనిచ్చేదే కాదు. విజయ భర్త వినోద్ బాగానే సంపాదించాడు. అలా సంపాదించింది ప్రతి రూపాయి కూడా విజయకే ఇచ్చేవాడు. విజయ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసి ఖర్చు పెట్టేదే కాదు. తన పాత బీరువా పెట్టెలో దాచుకునేది. పైగా చిల్లర డబ్బులు ఏమైనా మిగిలి ఉంటే ఆ డబ్బులన్నీ తన చిన్న గల్లా పెట్టెలో వేసుకొని రోజువారీ సరుకులు కొనుక్కునేదానికి ఉపయోగించేది. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. చూసేవారు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. ఉన్నట్లుండి వినోద్ గుండెపోటుతో మరణించాడు. విజయకి ఒక్కగాను ఒక కొడుకు. చాలా అమాయకుడు. 25 సంవత్సరాలు ఉంటాయి. తల్లి విజయ ఏం చెప్తే అందుకు ఊ అనేవాడు. అసలు విజయ చెప్పిన మాటకి వ్యతిరేకించేవాడే కాదు. తల్లి ఏం చెప్తే అంత. విజయ కొడుకు పేరు సతీష్. బాగానే జాబ్ చేస్తున్నాడు. అసలు ఈ కాలం కుర్రాళ్ళలా కాకుండా తల్లి విజయ ఎలా పెంచిందో అలానే పెరిగాడు. బయట ఎక్కువగా తిరగడు. వెళ్తే ఆఫీస్కి, మళ్ళీ తిరిగి వస్తే ఇంటికి. వచ్చిన డబ్బంతా కూడా తల్లి విజయకే ఇచ్చేవాడు. విజయ మాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా బీరువాలో దాచుకునేది. అలా ఎవ్వరు ఇంటికి వచ్చినా కానీ మంచినీళ్ళు ఇచ్చి పంపించేది తప్ప ఒక పూట అన్నం కూడా పెట్టేదే లేదు. అదే విజయ ఎవరింటికన్నా వెళ్తే మాత్రం 3 పూటల తిండి తినేది. తిని వెళ్ళిపోయేది. ఎవరైనా శుభవార్త చెప్పడానికి ఇంటికి వచ్చారంటే వాళ్ళకి ఒక్కొక్కసారి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు విజయకి. అలా ఒకరోజు విజయకి తెలిసిన దగ్గర బంధువులు శుభవార్త చెప్పడానికి వాళ్ళ కొడుకు పెళ్ళి అని పత్రిక తీసుకొచ్చారు. విజయ్ ఇంటికి వెళ్ళడానికి భయపడుతూ వచ్చారు. అలా విజయ చూసి పలకరించేసరికి బాగానే గుర్తుపట్టదేమో అని ఆ చుట్టాలు లోపలికి వెళ్ళారు. అడగాలా వద్దా అని అనుకున్నారు. చాలా ఎండన పడి వచ్చారు కదా, అడగక తప్పలేదు. కొంచెం చల్లగా ఏమైనా తీసుకురా అని అంటే వెళ్ళి కుండలోని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది విజయ. ఏమీ లేదు విజయ, మా అబ్బాయి పెళ్ళి పెట్టుకున్నాము. నువ్వు వచ్చి పెళ్ళి పెద్దగా ఉంటావని పిలుస్తున్నాను. అందరిలా కాకుండా ఒక వారం రోజుల ముందే వస్తావని ఆశిస్తున్నాను అని కవర్లోని పత్రిక విజయ్కి ఇస్తుంది. అలాగే వారం రోజుల ముందుగానే ఉంటాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా, అవును మీ అబ్బాయి సతీష్ ఏం చేస్తున్నాడు? పెరిగాడు, పెళ్ళి చెయ్యవా ఏంటి? ఉన్నది మీ ఇద్దరే కదా, నీకు ఒక తోడు కావాలి కదా, ఇంకా ఎప్పుడు చేస్తావు అని అడగడంతో, చెయ్యాలి, నాకు తగ్గ కోడలు రావాలి కదా. మీ అబ్బాయి పెళ్ళికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైనా అమ్మాయిలు దొరుకుతారేమో అని చూస్తాను. లేదంటే పంతులు గారిని పిలిపించి ఎవరైనా అమ్మాయిలు దొరుకుతుందా అని అడుగుతానులే అని చెబుతుంది విజయ. అలానే నేను వెళ్ళొస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ, అసలు ఎండన పడి వచ్చాము, కాస్త చల్లటి మంచినీళ్ళు లేదా నిమ్మరసం ఏదో ఒకటి తేవాలి కానీ మరీ ఇలా నీళ్ళకి గతి లేనట్టుగా నీళ్లు పంపించి, అసలు మధ్యాహ్నం వచ్చాము, ఆకలిగా ఉంటుంది, తింటారని ఒక్క మాట కూడా అడగలేదు. చూడు, సతీష్కి 25 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా పెళ్లి చేయలేదంటే అచ్చం సతీష్ లాంటి కోడల గురించి వెతుకుతుందేమో.
ఈ కాలం సతీష్ లాంటి కోడలు ఎక్కడ దొరుకుతున్నారులే అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. అలా విజయ పెళ్లి పనులకు వెళ్ళి పని ఏమి చేయకుండా పెట్టిందంతా 3 పూటల కడుపు నిండా తిని పంతులు గారితో పరిచయం అని పెట్టుకొని మా అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి నెలకి బాగానే జీతం వస్తుంది, మా కొడుకుకి తగ్గ కోడలు కావాలని అడగడంతో అలాగేనమ్మా, మీ కొడుకు లాంటి కోడలు దొరకాలంటే ఈ కాలంలో కష్టమే, కానీ మీరు అడిగారు కాబట్టి వెతికి పెడతాను, కానీ ఇప్పుడు నాకు ఎంతో కొంత సంభావన ఇప్పించండమ్మా అని అనడంతో ఎప్పుడే అడిగాను అప్పుడే సంభావన ఏమిటి పంతులు గారు, ఏమైనా ఉంటే పెళ్ళి తర్వాత ఇస్తానులే, అంతవరకు నన్ను ఏమీ అడగకండి అని అంటుంది. అలా వారం తిరిగేసరికి పంతులు గారు విజయ ఇంటికి వెళ్ళి, అమ్మ ఎండను పట్టి వచ్చాను కదా, చల్లగా ఏమైనా తీసుకురా అని అనడంతో విజయ లోపలికి వెళ్ళి గ్లాసులో నీళ్ళు తీసుకొస్తుంది. అదేంటి ఇంత ఎండన పడి వస్తే ఏ నిమ్మరసమో ఏ మజ్జిగనో తీసుకొస్తుంది అంటే ఈ నీళ్ళు తీసుకొచ్చింది ఇంకా పెళ్ళైన తర్వాత నాకు సంభావన ఏమిస్తుందో ఏమో అని అనుకుంటాడు పంతులు. అలా పిల్లని చూడడానికి వెళ్తారు విజయ అలాగే సతీష్. పిల్ల చాలా అందంగా ఉంది, చెప్పిన మాటల్లా వింటుంది అని ముహూర్తం దగ్గర చూసుకొని పెళ్లి చేస్తుంది విజయ. అలా విజయ పెళ్లి కాగానే కోడలు సత్యవేణి ఇంటికి వెళ్తుంది. అలా పనులన్నీ చక్కగా పెడుతుంది. చుట్టాలందరూ సత్యవేణిని చూడడానికి ఇంటికి వచ్చారు. అందరికీ సరిపడా అలాగే కొంచెం ఎక్కువగానే అన్నం వండింది. అది చూసిన విజయ, అయ్యో ఈ కోడలి పిల్లకి నా ఆచారాలు ఏమీ చెప్పలేదు కదా, అందరికీ అన్నం వండేసింది, రేపటికి కూడా సరిపోతుంది, ఈ అన్నం అయితే నాకు వారం రోజులు వస్తుంది అనే టెన్షన్ పెరిగిపోయింది విజయకి. అలా చుట్టాలందరూ వెళ్ళిపోగానే, అమ్మ కోడలి పిల్ల నేను చెప్పిన మాట విను, నేను చెప్పేవారికి అసలు అన్నం వండకు అని అనడంతో సత్యవేణి, అదేంటి అత్తయ్య అలా అంటున్నారు, చుట్టాలు వస్తే అన్నం పెట్టకుండా ఎలా పంపిస్తాం అని అంటుంది సత్యవేణి. అలా కాదమ్మా, నేను చెప్పిన మాట విను అని అనడంతో అలాగే సత్యయ్య అంటుంది సత్యవేణి. అలా మరుసటి రోజు వాళ్ళ దగ్గర బంధువులు వచ్చారని తన అత్త విజయకు చెప్పకుండానే అన్నం వండేసింది. అది చూసిన విజయ కోడలి పిల్ల నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా అని గట్టిగానే అడిగింది. అలా ఎంతమంది వస్తే అంతమందికి ఎవరు ఏమి అడిగితే అది ఇచ్చేది, నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా అది ఇది అని విజయ బాగానే తిట్టేది. అలా ఒకరోజు విజయ పని మీద బయటకు వెళ్తుంటే అందరూ కూడా మీ కోడలు చాలా మంచిది, మీ కోడలు చాలా బాగా చూసుకుంటున్నావు అని విజయని అందరూ అనడంతో ఇన్నాళ్ళు డబ్బు ఉందని కళ్ళు మూసుకుపోయి ఎవరు వచ్చినా కానీ పెట్టేదాన్ని కాదు. అలాంటిది కోడలు వచ్చి, ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది, అర్థం చేసుకొని ఒక లైక్ చేయండి. పెట్టినా కానీ నేను వద్దనేదాన్ని, అలా కోడలు పెట్టినందుకు నాకు ఇప్పుడు ఈ వీధిలో ఇంత పేరు మర్యాద వచ్చింది అని సంతోషిస్తుంది విజయ. అలా కోడలికి ఇష్టమైనవన్నీ తీసుకెళ్ళి నీకేం కావాలంటే అది చెయ్యమ్మా, నేను అడ్డుపడను, ఇదిగో బీరువా తాళాలు అని బీరువా తాళాలు కోడలికి ఇస్తుంది. అలా సంతోషంగా వాళ్ళ జీవితం ముందుకు సాగిస్తారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్లీజ్ చూసిన వాళ్ళు మాత్రం ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.